హాయ్ అండి, నమస్తే. మేము తిరుపతి సేవకు వచ్చాం కదా. ఇక్కడ సేవా సదన ఎలా ఉంటుంది, ఏ సేవా సదనలో ఎవరు ఉండొచ్చు, ఈ ప్రదేశం అంతా మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ సేవా సదనని 2 ఉంటాయండి. ఒకటి జెంట్స్ ఉంటారు, ఇంకొక దాంట్లో లేడీస్ ఉంటారనమాట. ఇక్కడికి వస్తే మనం సేవ చేసిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆరెంజ్ కలర్ శారీస్తో లేడీస్, కొంతమంది డ్రెస్ వేసుకుని ఉంటారు. వైట్ కలర్ డ్రెస్ వేసుకుని పంచ కట్టుకుని మగవాళ్ళు సేవ చేస్తారనమాట. ఇదంతా కూడా సేవా సదనకి సంబంధించింది. పుష్పవారి ఉద్యానవనము, అలాగే పుష్పాలు గుచ్చడం అంతా ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇది సేవా సదనం 2 అనమాట. ఇక్కడ స్వామివారి సేవలు బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చి రిపోర్టింగ్ ఇవ్వడము, ఎక్కడ ఎవరికి ఏ సేవ పడుతుంది అన్నది అలర్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ఇది ఆఫీస్ అనమాట. ఈ జెంట్స్ ఎక్కడ ఉండాలి, లేడీస్ ఎక్కడ ఉండాలి, ఐడి కార్డు ఇవ్వడము ఇదంతా ఇక్కడే జరుగుతుంది. చూసారా, ఇది శ్రీవారి పుష్ప ఉద్యానవనము. ఈ ఉద్యానవనంలోని పుష్పాలన్నీ కూడా స్వామివారికే చెందుతాయన్నమాట. ఈ స్వామివారి పుష్పాలన్నీ కోసి ఇక్కడే మాలలు గుచ్చి స్వామివారికి అర్పించడం కూడా జరుగుతుంది. సేవకు వచ్చిన వాళ్ళు ఎక్స్ట్రా సేవ కూడా ఇలా చేస్తూ ఉంటారు. పుష్పాల ఉద్యానవనం అయితే చాలా చాలా బాగుందండి. ఈ ఉద్యానవనంలో పువ్వులు ఎవ్వరూ కూడా పరాయి స్త్రీలు కోసుకుని పెట్టుకోకూడదు. ఏ పువ్వైనా సరే కొండ మీద స్వామికి మాత్రమే చెందుతుంది. ఇది అదే సేవా సదనం వెనకాలన్నమాట. ఇక్కడే కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. జెంట్స్కి, లేడీస్కి బయట కూడా టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. ఇక్కడే ఉండిపోవాలన్నంత బాగుంటుంది. సేవ చేసుకుని వచ్చేసి కాస్త అలసిన కాళ్ళతో ఇక్కడ కాసేపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కిందే కూర్చుని పోతారు. అంత పరిశుభ్రంగా ఉంచుతున్నారు టీటీడీ వాళ్ళు. అలాగే ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కానీ, కోల్డ్ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఎవరైనా వస్తే ఎంత బాగుంటుందా అని అనుకుంటారు. ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఇక్కడ ఎక్కడైనా సరే నిశ్శబ్దంగానే ఉండాలి. ఇదిగోండి, జెంట్స్ బ్లాక్, లేడీస్ బ్లాక్, ఎటు వెళ్ళాలన్నది కూడా ఇక్కడ బోర్డు పెట్టేశారు. దీని వెనకాలే బాటగంగమ్మ తల్లి గుడి, నాగతీర్థం అలాంటివన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు చూపించేది లేడీస్ ఉండే సేవా సదనం అనమాట. జోళ్ళు అందరూ కూడా బయట ఇప్పేస్తారు, లోపలికి కూడా వేసుకువెళ్ళొచ్చు. కానీ కొంతమంది సేవలో ఉండగా జోళ్ళు వేసుకోమంటారు, కొంతమంది వేసేసుకుంటున్నారు. అది ఇంక ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడైతే రూల్ అంటూ ఏమి ఉండదు, కానీ మన మనసుకి మనం చెప్పుకోవడమే సేవలో ఉన్నప్పుడు జోడు వేసుకోకూడదని. ఇదిగోండి, ఇది మేము ఉండే అపార్ట్మెంటు ఫ్లాట్ అనమాట. పైన ఇచ్చారు మాకు 3వ అంతస్తు. చాలా పరిశుభ్రంగా నీట్గా ఉంటుంది. ఇది కింద అనమాట ఆఫీస్ రూము. ఇక్కడి నుంచే అందరూ పైకి లిఫ్ట్లో వెళ్ళొచ్చు, అలాగే మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు. చాలామంది వస్తున్నారండి. సేవ 3 నెలలకు ఒకసారి బుక్ చేసుకోవచ్చు. సేవ చేసుకోవడం అన్నది స్వామివారి అనుమతి ఉంటేనే జరుగుతుంది అన్నది చాలా ఖచ్చితమైన విషయం. నాకైతే 1 సంవత్సరం బిఫోర్ పెట్టుకుంటే ఈ సంవత్సరం వచ్చింది సేవ చేసుకోవడానికి. ఈ ఆఫీస్ రూమ్ పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. ఇక్కడ మీటింగ్ పెడుతూ ఉంటారు. సేవకు వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్నీ కూడా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా చెప్తారు. ఒక ఆయన సత్సంగం పెడతారనమాట. ఆ సత్సంగంలో మనకి గుడిలో సేవ వస్తే ఎలా ఉండాలి, బయట సేవ వస్తే ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళతో ఎలా ఉండాలి అన్నీ చాలా రూల్గా చెప్తారు, బాగా చెప్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రశాంతమైన మనసుతో స్వామికి సేవ చేసుకుంటూ ఆనందంగా వెళ్తూ ఉంటారనమాట. ఈ విషయాలన్నీ మీకు చెప్తామని నేను మీకు ఇది వీడియో చేసి పెడుతున్నాను. మనకి చంద్రబాబు నాయుడు గారు ఇది ఓపెన్ చేసి 2 ఇయర్స్ అవుతుందని ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉంది. మేము సేవ చేసుకుని వచ్చి ఇక్కడ కాసేపు కూర్చున్నాము. ఇక్కడ పల్లీలు అమ్ముతున్నారు ఒక ఆవిడ దగ్గర మేము పల్లీలు కొనుక్కున్నాము. ఆవిడకి 3 అబ్బాయిలంట. మనం ఎక్కడెక్కడో కొనుక్కుని తింటూ ఉంటాం, కానీ ఇలాంటి వాళ్ళని బాగా కొంచెం అభివృద్ధి పరిచేలా చేయాలి. ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కొని తినాలని చెప్పి మేము ఆకలిగా లేకపోయినా సరే ఈవిడ దగ్గరే మేము అన్నీ కొనుక్కొని తిన్నాము. 3 అబ్బాయిలని ఈవిడ పల్లీలు అమ్ముకుంటూ పోషించుకుంటూ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు ఈవిడ చాలా కష్టపడ్డదంట. ఇలాంటి వాళ్ళకి కూడా మనం కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి మేము అందరం ఈవిడ దగ్గరే కొనుక్కున్నాము. చాలా మంచి ఆవిడ అనమాట, బాగా ఇచ్చింది. మేము కొనుక్కోవడం చూసి చాలామంది వచ్చి కొనుక్కున్నారు. మనం ఎక్కడో షాపులకు వెళ్ళి ఓల్డ్ డబ్బులు పోసి కొనుక్కుంటాము, కానీ ఇలాంటి వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో ఇస్తారు. ఇలాంటి వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలని అనుకుంటాను నేనైతే.
మీరు కూడా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళు కష్టజీవులు, వీళ్ళకి స్వచ్ఛమైన మనసు ఉంటుంది. ఇంతేనండి, సేవా సదనం నైట్ అయిపోయింది. నైట్ కూడా మీకు చూపిద్దామని వీడియో పెడుతున్నాను. నైట్ అయితే లైటింగ్లతో ఇలా ఉంటుంది. దీని పక్కనే వెంగమాంబ సత్రం కూడా ఉంటుంది. భోజనం చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా అక్కడికి వెళ్ళి చేసేయచ్చు అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఇక్కడ బయట కూర్చుని కాసేపు వాళ్ళ అలసటని తీర్చుకుని లోపలికి వెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ.